హాయ్ అండి. ఈరోజైతే నేను బర్బన్‌తో కేక్ చేస్తున్నాను. ముందుగా అయితే బర్బన్ బిస్కెట్ ప్యాకెట్ 10 రూపీస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. గిన్నె తీసుకొని దాంట్లో ఈ బిస్కెట్లన్నీ వేసేసి దాంట్లో కొంచెం పాలు వేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నానబెట్టాలన్నమాట. అవి మెత్తగా నానుతాయి. ఈలోపు మనం ఒక చిన్న కడాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక పావు కప్పు రవ్వ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ రవ్వని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఈ లోపైతే ఈ బిస్కెట్లు పాలు నానబెట్టాను కదా, అది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ రవ్వ కూడా ఫ్రై అయిపోయింది కదా, ఈ రవ్వని తీసుకొచ్చి ఈ బిస్కెట్ మిక్స్లో వేసేసుకొని బాగా కలిపేయాలి. అలాగే ఈ రవ్వకు సరిపడా బెల్లం వేసుకోండి. అలాగే అదే కప్పుతో కొంచెం, అంటే పావు కప్పు రవ్వ కాబట్టి ఆ పావులో కొంచెం సగం నూనె, ఫ్రీడమ్ ఆయిల్ కూడా వేసేసుకోండి. వేసేసి కలిపేసి ఇంకొంచెం పాలు వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇంకో గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యితో రాసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టిన ఈ బర్బన్ మిక్స్ ఉంది కదా, అది వేసేసుకొని ముందుగా మనం హీట్ ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ మిక్స్ పెట్టేసి పైన మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని పైనుంచి కొంచెం కొబ్బరి తురుము వేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసేసి ప్లేట్ పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ చూసుకుంటూ ఉడికించుకోండి. ఫైనల్గా రెడీ అయిపోయింది అనమాట. 20 మినిట్స్ తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత రౌండ్ ఒకసారి ఘాట్లు పెట్టేసి తిప్పేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చింది. పైన నేను కట్ చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.